లక్షల్లో గెలువు అని ఒక హోర్డింగ్ ఉంది. మ్హూ. సో అది దాని మీద గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో తెలీదు. ఇప్పుడు ప్రో కబడ్డీ అని ఒక అఫీషియల్ స్పోర్టింగ్ ఈవెంట్. మ్. దాని స్పాన్సర్ పరి మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్. మీరు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది ఇంకో 7 రోజుల్లో. నాకు తెలిసి మొత్తం జువ్వా ఆడేటోళ్ళకి అందరికీ ఇది ఒక ఫెస్టివల్ అయిపోతుంది. వందల కొద్ది బెట్టింగ్ యాడ్స్ టీవీలలో వస్తుంటాయి. మీరు అలానే చూస్తే ఆ, మీరు ఒకసారి ఆహా గనక ఓపెన్ చేస్తే ఆ, అక్కడ వెనకాల సర్కారు వారి పాట అని ఒకటి ఉంటుంది. మోస్ట్ బెట్ అన్న కంపెనీ దాని స్పాన్సర్. ఆహా. సుడిగాలి సుధీర్, ఆ, ఆ, ఇంకా మన ప్రదీప్ మాచిరాజు ఓపెన్ గా మీరు ఇప్పుడే ఆడండి, ఇప్పుడే మీ అకౌంట్ లో 33,000 వస్తాయి అని చెప్తారు. ఆహా. మోస్ట్ బెట్. సో ఓకే. ఇప్పుడు బంగారు చెప్పు అయితే చెప్పు కాకుండా, మామూలు ప్లాస్టిక్ చెప్పు అయితే చెప్పు కాకుండా ఉండదు. ఉండదు. ఏదన్నా ఏదన్నా ప్రాబ్లం. మ్. మనము ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సింది, సజ్జనార్ గారు ఇంకా వేరే వేరే ఇంటర్వ్యూస్ బెట్టింగ్ అగైన్స్ గా మాట్లాడుతున్న మన యూట్యూబ్ కంటెంట్ లో కూడా గూగుల్ యాడ్సెన్స్ బెట్టింగ్ యాడ్స్, రమ్మి యాడ్స్ ప్లే చేస్తుంది. సో దీన్ని కూడా తెలంగాణలో నిషేధించాలి. మ్హూ. ఆల్రెడీ నిషేధించిన దాన్ని అమలు పరచట్లేదు. ఓకే. ఇప్పుడు ఆ, ఒక చిన్న ఇష్యూ అయినా రెస్పాండ్ అయ్యే అపోజిషన్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, మనం రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చూసుకున్నా, లేకపోతే బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని చూసుకున్నా, లేకపోతే స్పోక్స్ పర్సన్స్ ని చూసుకున్నా, సేమ్ ఇస్ ద కేస్ విత్ మన బీఆర్ఎస్. ఎప్పుడు ట్విట్టర్లోనే ఉండి మన కేటీఆర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. అంటే మ్. ప్రతి పొలిటికల్ పార్టీకి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఓహో. అందుకే లాస్ లో ఇంత వెసులుబాటు కనిపించారు. ఎక్కడో ఎక్కడో కుర్సాబో, వర్జిన్ ఐలాండ్స్, మాల్టా ఇట్లాంటి ప్లేసెస్ లో రిజిస్టర్ అయిన ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇక్కడ వరకు ఆ, ఆ, ఒక చిన్న గేమింగ్ లైసెన్స్ తోనే ఒక ఫెమా రెగ్యులేషన్ పాటిస్తే చాలు మీరు ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు అన్న లా తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇందులో శిక్షార్హులు. ఇందులో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు డెఫినెట్ గా శిక్షార్హులు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లా చేసిన వాళ్ళు, ఈ ఈ కంపెనీలకి తొత్తుగా మారిన వాళ్ళు, ఈ కంపెనీల రవి గారు, ఇక్కడ బ్యాన్ చేశారని చెప్పినా గానీ ఎట్లా ఆడగలుగుతున్నారు ఇక్కడ అనేది? ఎట్లా వస్తుంది? ఎట్లా ఏంటది? ఆ లింక్ ఏంటి? సో ఇక్కడ ఎట్లా అయిపోతుంది అంటే అండి, ఇది మందులాగా అన్నమాట. మ్. ఏదైనా చట్టపరంగా లీగలైజ్ చేస్తేనే దాన్ని ఒక రెగ్యులేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు బార్లోకి ఒక 18 ఏళ్ళోడు వెళ్ళకూడదు. ఆ, ఆ, ఎవడన్నా ఆ, ఇది మందు అన్నది ఈ షాపులలోనే కొనాలి, ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు. దీనికి ఒక రెగ్యులేషన్ సిస్టమ్ ఉంది. మ్. ఇట్లానే ఇతర దేశాల్లో కానీ వేరే వేరే ప్లేసెస్ లో కానీ దీన్ని లీగలైజ్ చేసి దాన్ని రెగ్యులేట్ చేస్తారన్నమాట. ఆ రెగ్యులేషన్ నెట్ సిస్టమ్ అన్నది మన ఇండియాలో లేదు. పర్టికులర్ గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే అస్సలు లేదు. సో మ్. దీని వల్ల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్నవి కొన్ని కొన్ని వందలు, ఆల్మోస్ట్ 165 బెట్టింగ్ యాప్స్ మన ఒక కుర్సాబో అన్న కంట్రీలో రిజిస్టర్ అయ్యి ఇండియాలో ఈజీగా అవైలబుల్ అవుతుంది. సో అప్పుడెప్పుడో టెర్రరిజం లాగా బా ఇప్పుడు ట్రైన్లలోకి వచ్చి బాంబు పెట్టక్కర్లే, మెట్రోలోకి వచ్చి బాంబు పెట్టక్కర్లే. మెట్రోలో కూడా బెట్టింగ్ యాడ్ 1x బెట్ అనే బెట్టింగ్ యాడ్ వస్తుంది. మ్. మీరు అవును. ఇట్లా వచ్చి బాంబ్స్ పెట్టక్కర్లే. మ్. ఎక్కడో కుర్సావాలో కంపెనీ రిజిస్టర్ అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతారు ఆ బెట్టింగ్ యాప్ అనే బాంబు. కాదు, నాకు ఒక డౌట్. ఎందుకు మీరు దీని మీద ఇంత ఫైట్ ఎందుకు చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు? అంటే మీకు ఏదైనా ఇన్సిడెంట్, ఏదైనా మీ చుట్టుపక్కల ఏదైనా సడన్ గా చూస్తున్నారా? ఏంటి అసలు? మీరు మీరు చెప్పిన సంఖ్య చాలా 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 తక్కువ. నా ఫ్రెండ్స్ లో కానీ నేను చూసినంత మటుకు కానీ ఈ బెట్టింగ్ వల్ల నష్టపోయిన వాళ్ళు, ఆ, చచ్చిపోయిన వాళ్ళు నాకు తెలిసి చాలా లక్కీ. ఎందుకంటే వానికి ఒక్కసారితో మన పని అయిపోతుంది. మ్. ఆ, అదే బతుకున్నోడు అనుకోండి, వాడు ఒక బిల్లు కట్టుకోలేడు, ఒక ఫీజు కట్టుకోలేడు, ఒక రెంట్ కట్టుకోలేడు, అందరినీ 2,000 ఇయ్యి. ఇంకా మన సినిమా డైలాగులు ఉంటాయి, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే ఎతకాలి, అక్కడే గెలవాలి మళ్ళీ అని ఉంటాయి. మీరు ఇచ్చిన 2000 తీసుకెళ్ళి అక్కడే పెడతారు. మళ్ళా అర్జెంట్ అర్జెంట్ యాక్సిడెంట్ అయింది, ఒక 2,000 ఇయ్యి అంటాడు. తెలుసుకుని మళ్ళీ తీసుకుపోయి ఆడనే పెడతాడు. మ్మ్. సో ఈ సిచ్యువేషన్స్ చూసి మీరు అన్నట్టు 1000 మంది కాదు, అదే అదే. నాకు తెలిసి ఇంకా ఎక్కువ మంది ఓకే. ప్రతి ఫ్యామిలీలో, అవును. మనం గుండెల మీద చేసుకొని చెప్తే ప్రతి ఫ్యామిలీలో ఒక విక్టిమ్ ఉంటాడు. అవును. 100% నాకు తెలిసి మీ ఫ్యామిలీలో కూడా, లేకపోతే మీ కజిన్స్ ఫ్యామిలీలో ఉన్న
ఇమీడియట్ గా ఎవరో ఒకళ్ళు భయంకరంగా దీనివల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు. నిజంగా మనం ఏదైనా ఏరియాలో ఉంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ లేదంటే బస్ స్టాప్ లేదంటే ఎక్కడైనా వెయిట్ చేస్తున్న సమయంలో కొద్దిమంది జనాలు అక్కడ ఉంటే వాళ్ళు మొబైల్ యూత్ కానీ ఎవరైనా కానీ మొబైల్ పట్టుకుంటే ఖచ్చితంగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఏదో గేమ్ ఆడుతూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. రైట్. అది ఏది మనము 2000s లో ఎట్లున్నాయంటే బాంబు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ పెడుతుండే. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. బాంబు ఉమ్, తీసుకొచ్చి సీదా మీ ఇంట్లో పెడతాడు. అంతే. మీ మీ చేతులలో పెడతాడు అన్నమాట. ఒకసారి సెన్సార్ మీరు ఇందాక బాంబు. అన్నవి మన అడ్వకేట్ గారిని కూడా అడుగుదాం, ఆ సెక్షన్లు ఏంటి అసలు